నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సూర్యచంద్ర పరస్పర సహకార పొదుపు పరిమితి సంఘం లిమిటెడ్ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సంఘం కోశాధికారి సరళ వివరాలు వెల్లడించారు. నగరంలోని దయానంద కాలనీలో తమ సంఘం సభ్యులకు చెందిన 300 గజాల స్థలం ఉండగా కొంతమంది కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక కార్పొరేట్ తో పాటు మరికొంతమంది నేతలు కబ్జాకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సరళ విజ్ఞప్తి చేశారు. నా పేరు సరళ. 80 క్వార్టర్స్ లో ఉంటాం మేము. అయితే మేము మహిళా సంఘాల నుంచి మాత్రం దాంట్లో మాకు సంఘాలు లేవని చెప్పుకుంటే శ్రీనారాయణ గారు మాకు ఇచ్చిన ప్లాట్లు అలాట్ చేసేసి అప్పుడు దాన్ని మేము అప్పటి నుంచి కూడా కబ్జా చేసుకుని కూడా మాతో పోరాడాడు. అయినా కానీ మేము అతన్ని కాదనుకొని కూడా మేము ఆ భూమిని అట్లనే కొట్లాటల్లో ఉందని ఆగాం. అయితే ఇప్పుడు సాయి కుమార్ కొడుకులు వచ్చేసి మళ్ళీ ప్రభాకరు, సాయి కుమార్ కొడుకులు శ్రీనివాసు, వాళ్ళు తిరుపతి, గోపాల్, శేఖర్ వీళ్ళందరూ కలిసేసి మరి అర్ధరాత్రి కాడ నుంచి కూడా మన పొద్దు దాన్ని కబ్జా చేసుకోవడానికి అని చెప్పేసి మొత్తం ఇప్పుడు కన్సల్ట్ కట్టేస్తున్నారు వాళ్ళు. అంతకుముందు ఒకసారి వస్తేనేమో మేము కలెక్టర్ గారు ఆపేసేసి వీళ్ళకి అలాట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మాకు ఆర్డర్ ఇచ్చినా కానీ కోర్టుకు వెళ్ళి మేము తెచ్చుకున్నాం సార్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆపేసి 5-6 నెలలు అయింది. మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మొత్తం పిల్లర్లతో సహా కట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఏ ప్రభుత్వం నుంచి న్యాయం వస్తుంది? ఒక ప్రభుత్వం ఇస్తుంది, ఒక ప్రభుత్వం బీకేస్తుందా? అంటే కౌన్సిలర్లు ఇన్ని రోజుల నుంచి ఉన్న కౌన్సిలర్లు మాత్రము ఏది లేదు, ఇది మహిళలదేనని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్లు చేశారు. కానీ వీళ్ళు వచ్చేమో మున్నాటినేమో తీసేసి పైసల కోసం అని తీసుకుంటున్నారో మరి తీసుకున్న వాళ్ళకి కబ్జా చేసుకోవడానికి వీళ్ళు ఎవరు ఇవ్వటానికి. కానీ ఇన్ని రోజుల నుంచి మహిళలు ఎక్కడ కూర్చోవాలి? మహిళలకు ఎక్కడ స్థానం లేనే లేదు. ఇప్పుడు కూర్చోవాలన్నా రోడ్ల మీద కూర్చోవాలన్నా కానీ శేఖర్ కూడా వచ్చాడు, మురుందం ఇచ్చాడు, అన్ని చేసినప్పుడు ఈ కట్టడానికి ఏమొచ్చింది, మాకు 5 లక్షల రూపాయలు గణేష్ అన్న ఇవ్వంగా కూడా అది ఎక్కడుంది తీసుకురండి అని చెప్పి జిల్లా పరిషత్ నుంచి తెప్పించి